పరలోక తండ్రి ఆరాధన, 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 పరలోక తండ్రి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరమ తండ్రి అయినటువంటి తండ్రి దేవుడి పరిపూర్ణతలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తునాథుడు ఆత్మదేవుడు మనందరికీ ప్రేమ అనగా ఏమియో నేర్పించి ఉన్నారు. శత్రువులను సైతము ప్రేమించేటువంటి ప్రేమను ప్రేమించి మనకు నేర్పి ఉన్నారు. ఈ సమయంలో పవిత్రమైనటువంటి వ్యక్తులుగా, ప్రేమించేటువంటి వ్యక్తులుగా మనల్ని మార్చమని దేవాతి దేవుని శక్తి కోసం ప్రార్థన చేద్దాం. మా యేసు రాజా ఆరాధన, 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 మా యేసు రాజా ఆరాధన. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, శ్రీ క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో ప్రత్యేకమైనటువంటి తలంపులతో ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో పాల్గొంటున్నాం. ఆరాధన సమర్పణ కూడా చేస్తూ ఉన్నాం. మన కుటుంబముల గురించి, మన తల్లిదండ్రులు, ప్రత్యేక కుటుంబ విన్నపములు, వ్యక్తిగత విన్నపములు ఎన్నో కూడా ఉన్నాయి. ఈ సమయంలో యేసు నామములో శక్తి ఉన్నది, యేసు రక్తములో విజయం ఉన్నది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని ఈ సమయంలో వేడుకుందాము. పరిశుద్ధాత్మ ఆరాధన, 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 పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మారాధనా పరిశుద్ధాత్మ ఆరాధనా పరిశుద్ధాత్మారాధనా పరిశుద్ధాత్మ ఆరాధనా పరిశుద్ధాత్మ ఆరాధనా పరిశుద్ధాత్మ ఆరాధనా పరిశుద్ధాత్మ ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా 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 హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా అందరం కలిసి హల్లెలూయా హల్లెలూయా స్తుతి మన శక్తిని మహిమా అంతటిని పూర్ణ మనసుతో హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా 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 హల్లెలూయా హల్లెలూయా దయామయుల మహిమా మీ దివ్య హృదయం నుండి హల్లెలూయా జాలువారినటువంటి స్తుతి మహిమా మీరు రక్తము ద్వారా మమ్మల్ని విమోచించుకున్నారు, మమ్మల్ని ఆశీర్వదించినారు. మీ దివ్య రక్తము చేత మీ దివ్య రక్తము చేత మమ్మల్ని అందరినీ కూడా రక్షించుకున్నారు. స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి సమయంలో ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి వారి మనసులందరూ కూడా ఏకము చేస్తూ ప్రభువా మీకోసం అర్పిస్తున్నాం. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఏక కంఠంతో మేము చేస్తున్నటువంటి ఆరాధనను అంగీకరించండి. చప్పట్ల ద్వారా మేము చేస్తున్నటువంటి ప్రార్థనను అంగీకరించండి ప్రభువా. మా గొంతులెత్తి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు మోషే ప్రవక్త చేతులెత్తి ప్రార్థన చేయగా స్వస్థతలు జరిగి ఉన్నాయి, యుద్ధాన్ని గెలిచి ఉన్నారు. ప్రభువా మేము చేస్తున్నటువంటి ప్రార్థన అంగీకరించండి. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేక ఆరాధనలో ఎన్నో కుటుంబములు ప్రత్యేక తలంపులతో ఆరాధన సమర్పణ చేస్తూ ఉన్నాయి. ఈ ఆరాధనలో ఆ కుటుంబములను గుర్తు చేసుకుందాం. పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, తుమ్మా శివరెడ్డి సెలీనా కుటుంబ సభ్యులు, మాదినేని రియా జస్విన్ రాయన్న జసింత కుటుంబ సభ్యులు,
బడుగు దేవరాజు, మేరీ రాణి, డాక్టర్ మ్యారియో రాజా, రీమా, మనోజ్, మోక్ష కుటుంబ సభ్యులు, బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబ సభ్యులు, తుమ్మా జోజిరెడ్డి కుటుంబ సభ్యులు, నూతన గృహం కోసం ఆశీర్వాదం కోసం ఒక కుటుంబం, కొచ్చెల హృదయరాజు, శివకుమారి, విమల రాజేంద్ర, తరిక, హరిత కుటుంబ సభ్యులు, పలకలూరి వెంకట సుబ్బమ్మ కుటుంబ సభ్యులు, సిరిగిరెడ్డి అంకిరెడ్డి, మేరీ కుటుంబ సభ్యులు, అల్లం అంతోని, జత్రుతమ్మ కుటుంబ సభ్యులు, పాలరాజు, శోభారాణి, రాకేష్, ఎస్ మోజెస్, సెలీనా వారి కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు దుర్గం కస్పా రాజా, కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ దుర్గం మెల్కియోర్ రాజా, ఆకురాతి చిన్నప్ప, రోజ్, జోస్పిన్, నిర్మల, కిరణ్మయి, కల్పన, కుసుమ, కిషోర్, కీర్తన కుటుంబ సభ్యులు, అంతోని, స్నేహిత్, హిమవర్షిని, జోసఫ్ కెనడీ, నిర్మల కుటుంబ సభ్యులు, డాక్టర్ ఏర్వ ఫిలోమినా కుటుంబ సభ్యులు, ఒక కుటుంబ సభ్యులు ప్రత్యేక అవసరం కోసం ప్రార్థన అడుగుతున్నారు. సాక రాయప్ప, సురేష్ కుటుంబ సభ్యులు, భుజంగరావు కుటుంబ సభ్యులు, అర్లారెడ్డి సుందరి కుటుంబ సభ్యులు, గెడ్డం జానకిరావు కుటుంబ సభ్యులు, అల్లం జత్రతమ్మ కుటుంబ సభ్యులు, కత్రిమల దాసు కుటుంబ సభ్యులు, బి మ్యారియో జోసఫ్ కుటుంబ సభ్యులు, అమ్మ కరణం నక్షత్రమ్మ కుటుంబ సభ్యులు, ఎంఏ అంతోని, నిర్మలా కుటుంబ సభ్యులు, టి సరస్వతి మరియు కుటుంబ సభ్యులు, మాదాబత్తుల చిన్నారావు, ఉషా, అవినాష్, సుప్రియ కుటుంబ సభ్యులు, సుప్రియ పుట్టినరోజు సందర్భంగా మాదాబత్తుల చిన్నారావు, ఉషా కుటుంబ సభ్యులు, జాన్వికా సాయి, హరిప్రకాష్, హరిక కుటుంబ సభ్యులు, తోకల మనోజ్, మేరీ, ఎమిలియా, సుహర్ష, సాత్విక్ కుటుంబ సభ్యులు, స్టెల్లా, పద్మ, నీలకంఠేశ్వరరావుల 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులు, రాచెల్, జోజిరెడ్డి, అభిషేక్, బిందు, జియాన్ రెడ్డి కుటుంబ సభ్యులు, కుటుంబంలో మరణించిన గురువులు, సిస్టర్లు సభ్యులందరి కోసం తలారి గురువర ప్రసాద్, విజయ్ కుమారి, ధీరజ్, చందా కుటుంబ సభ్యులు, కొండాబత్తిన బాబురావు, విజయలక్ష్మి, అరుణకుమార్, సుష్మా కుటుంబ సభ్యులు, గోవిందు, లూర్దయ్య, నిర్మల కుటుంబ సభ్యులు, సంగం అమర్ కుటుంబ సభ్యులు, కంబం మేరీలు, రిటైర్డ్ టీచర్ కుటుంబ సభ్యులు, కరోనా వ్యాధితో మరణించిన కుటుంబాల కొరకు ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కొత్తపల్లి శ్రీనివాసరావు, సత్యశ్రీ, బొల్ల అన్వేష్, తనుజ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు టి సునీల్ రాజ్ చౌదరి కుటుంబ సభ్యులు, బద్దె కమలాకర్రావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి, జోయల్, అలీషా, షరియల్ కుటుంబ సభ్యులు, ఉప్పాడ రాజారావు కుటుంబ సభ్యులు, మాదాల రోజా పుష్పం కుటుంబ సభ్యులు, కెవిన్, లూయిస్, రాజ్, మేరీ జాన్ కుటుంబ సభ్యులు, సబ్బవరపు రాజేష్ మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు చప్పిడి రత్నారాజు కుటుంబ సభ్యులు, పెద్దింటి సంజీరావు, సుశీల కుటుంబ సభ్యులు, పోతిరెడ్డి జయప్రకాష్ రెడ్డి, సనదా కుటుంబ సభ్యులు, చిన్నబ్బాయి, సునీత, ప్రవీణ్, వరలక్ష్మి, లక్కీ, మిల్కీ, అశోక్, శాంతి, జాయ్, క్యాథరిన్ కుటుంబ సభ్యులు, సింహరాయలు, లలితమ్మ, ఎలిజబెత్, ఇస్మాయిల్ మరియు కీర్తిశేషులు జోసఫ్, రవి కుటుంబ సభ్యులు, గోరంట్ల ఆరోగ్యమ్మ, ఎన్నయ్య, జెస్సిక, సంధ్యారాణి, శౌర్య, అర్పుత సహజ, వినోద్ కుమార్, జోసఫ్ తమ్మి కుటుంబ సభ్యులు, అమలజ్యోతి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, గొల్లపూడి అభిషేక్, అనుజ్ఞ కుటుంబ సభ్యులు, బాసాని మర్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, మాధవ, నిన్నయ్య, వెరోనిక కుటుంబ సభ్యులు, సబవర్పు రాజేష్ బాబు, సుధా, నిర్మల, సుజీవన్ తేజ కుటుంబ సభ్యులు, కన్నా బాలశౌరయ్య, సరోజిని, హృదయాంజలి, ఆమని, మందగిరి, జోజయ్య కుటుంబ సభ్యులు, వట్టి జోసఫ్, అభిషేక్ రెడ్డి కుటుంబ సభ్యులు, గుదిబండ్ల కృష్ణ, కృష్ణవేణి, ప్రైసీ కుటుంబ సభ్యులు, ఎడ్ల కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, తాతపూడి బాలస్వామి కుటుంబ సభ్యులు, నాగోతి శౌరయ్య, డాక్టర్ రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, గాలి తెరేజమ్మ, కీర్తిశేషులు జి శ్రీవారెడ్డి కుటుంబ సభ్యులు, డాక్టర్ ఓ జోజిరెడ్డి, ఎం రాజేశ్వరమ్మ మరియు ఒంటెద్దు కుటుంబ సభ్యులు, చార్లెస్, వనజ, అగస్టిన్, మోనికా కుటుంబ సభ్యులు, ఏరువ ఆనందమ్మ కుటుంబ సభ్యులు, రోజారాణి, సుధీర్, బాలస్వామి, నాగమణి, ప్రణీత్ కుటుంబ సభ్యులు, రెవరెండ్ ఫాదర్ జి అమృతయ్య, జలకం సుధాకర్, సిహెచ్ గిరీష్ కుమార్, రెవరెండ్ ఫాదర్ జి జ్వానెస్, రెవరెండ్ సిస్టర్ సత్య, జలకం అనసూరథ్యమ్మ, సుశీలమ్మ, సౌజన్య, లింగం కరుణాకర్, రాణి, ప్రణయ్, సంజన కుటుంబ సభ్యులు, దుగ్గంపూడి సుందరమ్మ, శౌరెడ్డి కుటుంబ సభ్యులు, ఉత్తరించు స్థలంలో ఉండి మరణించినటువంటి ఆత్మల కొరకు బండి జోసఫ్, అసంత కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు జసింత, వినోద్ రెడ్డి కుటుంబ సభ్యులు, అరవ తెరిసా మరియు ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, శ్యామల ఎన్నారెడ్డి మరియు కుటుంబ సభ్యులు, మదిర నాగరాజు, నాగలక్ష్మి, జశ్వంత్ బాబు, రేష్వంత్ బాబు, మల్లీశ్వరి కుటుంబ సభ్యులు, మాన్నేని ఆరోగ్యప్రసాద్, విక్టోరియా కుటుంబ సభ్యులు, సలువాది రాజయ్య, కీర్తిశేషులు సలువాది శోభన్ కుటుంబ సభ్యులు, మాదాల రోజా పుష్పం కుటుంబ సభ్యులు, తోమాసమ్మ బాలరాజు కుటుంబ సభ్యులు, మంతి సన్యాసప్పల నాయుడు, ఎం కుమారి, శ్రీను, చంద్రకళ, చిన్న, మీనా కుటుంబ సభ్యులు, గోరంట్ల ఆరోగ్యమ్మ, ఎన్నయ్య, జెస్సిక, సంధ్యారాణి, అర్పుత సహజ, వినోద్ కుమార్, జోసఫ్ తంబి కుటుంబ సభ్యులు, ఏరువ మోహన్ రెడ్డి, విజయ నిర్మల, స్నిగ్ధత కుటుంబ సభ్యులు, ఇంటేటి దేవవర ప్రసాదరావు, దేవి రాజేశ్వరి, కమలేసు, ప్రీతి, జాసన్, నితీష్, హొజానా, యూదిత్ కుటుంబ సభ్యులు, దాసరి రాయన్న, చిన్నమ్మ, రవికిషోర్, మేరీ అనసూయ, అనిల్ కుమార్, సుష్మా, అను, చిన్ని, బాలు కుటుంబ సభ్యులు, తుమ్మ మరెడ్డి కుటుంబ సభ్యులు,
రాచెల్ జోజిరెడ్డి, అభిషేక్, బిందు, జియాన్ రెడ్డి కుటుంబ సభ్యులు, పుట్టినరోజు జరుపుకుంటున్న బొడ్డపాటి ప్రకాశం వారి కుటుంబ సభ్యులు, పుట్టినరోజు జరుపుకుంటున్న కొవ్వూరి రాణి వారి కుటుంబ సభ్యులు ఈ ఆరాధనను సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితాలలో ఎంతోమంది మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు, మనకు మనశ్శాంతి లేకుండా చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉండనే ఉంటారు. వారి శత్రుభావముతో మనం చూస్తూ ఉంటాం. పగవారినిగా వారిని హెచ్చిస్తూ ఉంటాం. పగవారిగా వారిని అధోస్థితిలో పెట్టి ఉంటాం. వారందరినీ గుర్తు చేసుకుందాం. క్రీస్తు భగవానుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నీ జీవితములో శత్రువులు లేనటువంటి సమయములో, శత్రువు లేనటువంటి విధముగా నీవు ఆ పదోన్నతిని పొందగలిగితే, నీ స్థితిని మార్చుకోగలిగితే నీవు నాతో ఉంటావని చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుతో పాటు మరణానికి సిద్ధపడినటువంటి మంచి దొంగవాణిలో ఉన్నటువంటి పరివర్తన మనకు కలగజేయమని దేవాతి దేవుని అడుగుకుందాం. వాక్యములో మనం విన్నాం, ఎంతోమంది తనని ఇబ్బంది పెడుతున్నా, కష్టపెడుతున్నా, చంపుతూ ఉన్నా, ఉమ్మి వేస్తున్నా, చీదరించుకుంటున్నా, దెబ్బలకు గురి చేసిన, గాయాల పాలు చేసినప్పటికీ క్రీస్తు భగవానుడు లూకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించండి ప్రభు అని మనందరి తరపున ప్రార్థన చేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజు ఉదయం నుండి కూడా మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరు మన శత్రువులు? ఒకనాడు మన స్నేహితులు, మన కుటుంబీకులు, మన బంధువులు, మన శ్రేయోభిలాషులు, మన అన్నదమ్ములు, వీరే నేడు మన యొక్క శత్రువులుగా ఉంటూ ఉన్నారు. కానీ వారిని అంగీకరించగలిగితే ప్రభువుని మనము మహిమపరిచినటువంటి వాళ్ళం అవుతున్నాం. లూకా మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 48వ వచనంలో, ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి అయినటువంటి దేవుడు పరిపూర్ణుడు అయినట్లే మనము కూడా పరిపూర్ణులై ఉండాలని చెబుతున్నారు. వాక్యము సెలవిస్తుంది, మనకు మాదిరి తండ్రి అయినటువంటి దేవుడు. క్షమించడం అంటే ఆయన తర్వాతే ఎవరైనా. అంత గొప్ప దేవుడు మనం ఈరోజు విన్నటువంటి మొదటి పట్టణంలో కూడా తనను తను తగ్గించుకొని మన కోసం నిరుపేదగా మారి ఉన్నాడు. మనకు ఎందుకు ఈ పట్టింపులు? ప్రియ సహోదరి సహోదరులు, ఒక్కసారి మన జీవితాలను పరికించి చూసినప్పుడు మనల్ని మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. ఎంతో నమ్మినటువంటి స్నేహితులు మనల్ని మోసం చేసి ఉన్నారు. ఒకప్పుడు మన గురించి మన ముందు పొగడినటువంటి మన స్నేహితులు, మన కుటుంబీకులు నేడు మన వెనుక గోతులు తవ్వుతూ ఉన్నారు. లేనిపోని మాటలు, లేనిపోని విషయాలన్నీ కూడా నాడు మనను ప్రశంసించినటువంటి దానికంటే కూడా ఎక్కువగా చెబుతున్నారు. కానీ అంగీకరించగలిగితే నీవే నిజమైనటువంటి దైవుని యొక్క ప్రతినిధిగా ఈ లోకములో నిలబడుగుతున్నావు. యథార్థమైనటువంటి ప్రేమను, క్రీస్తు ప్రభు అందించినటువంటి ఆ ప్రేమను మనము కూడా అందించగలుగుతున్నాం. దీనికోసం మనందరినీ కూడా ప్రభు అయినటువంటి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు క్షమించడం ద్వారా, శత్రువులను ప్రేమించడం ద్వారా మీరు నా శిష్యులని అనిపించుకునేదరు అని చెబుతున్నాడు. చాలా కష్టమైనటువంటి పరిస్థితి. క్షమించడం అంటే అంత సులభము కాదు. అందులో శత్రువులను క్షమించమంటే, అంగీకరించమంటే అది అసాధ్యమే. అయినప్పటికీ ఇదే జీవితము. క్రైస్తవత్వం అంటే ఏమిటి? క్షమాపణ ధర్మము. క్షమాపణ అనేటువంటిని దానిని ధర్మముగా మనము భరిస్తున్నాం, మోస్తున్నాం అనేటువంటి సంకేతమును ఇతర ప్రజలకు, అన్యులకు మనం తెలియజేస్తున్నాం. కానీ మన జీవితంలో అది జీవించలేనప్పుడు అది నటన జీవితముగా ఉంటూ ఉంది. ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు చెప్పినటువంటి విధముగా ప్రభు ప్రేమను అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరినెవరైతే క్షమించలేనిటువంటి స్థితిలో ఉన్నామో, ఎవరికైతే మనము శత్రువులుగా ఉంటూ ఉన్నామో ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. యేసునాథుని దివ్య హృదయము వారి పూజిత మాసము 15వ రోజు. ప్రియ సహోదరి సహోదరులారు, ఈ సమయంలో
దివ్య హృదయము పట్ల మనకుండవలసినటువంటి దైవ భయమును ధ్యానం చేద్దాం. మనుష్యుడు సుఖంగా బ్రతకడానికి అవసరమైన సమస్త సదుపాయములను కలిగించేది దేవుడే. కానీ ఆ సంగతి ఎందరికీ గుర్తుంటుంది? తన తెలివితేటలు, శక్తి సామర్థ్యాల వల్ల సమస్తం సమకూరుతున్నాయని భ్రమించి మానవుడు మురిసిపోతాడే గాని పరమాత్ముని స్మరింపడు. సమస్తం తన ప్రయోజనకత్వమేనని తలపోసి విర్రవీగడం మానవ నైజంగా మారింది. సమస్తానికి కారణభూతుడైన యేసు దివ్య హృదయమును స్తుతించుటే తన విధి అని మానవుడు మరిచిపోతున్నాడు. దైవ భయం కించింతైనా లేదు. తన తల్లిదండ్రులను ప్రేమించే కుమారుడు వారికి అన్నింటి యందు విధేయించి మహాజాగ్రత్తగా ఉండి వారికి ఏ కష్టము రప్పించకుండా నడిచి తన చేతనైనంత వరకు ప్రేమను వ్యక్తపరచును. అదేలాగున మనము దివ్య హృదయమును ప్రేమించుచున్న ఎడల పాపములకు భయపడి నడవవలేను. కావున దైవ భయము మనకు చాలా అవసరము. ఈ దైవ భయము అనున్నది భద్రమైన అభ్యంగములో పొందు పవిత్రాత్మ యొక్క 7 వరములలో ఇది కూడా ఒకటి. దైవ భయము పాపము నుండి మనలను కాపాడుటే కాక పుణ్యములను అనుసరించి మన యేసునాథునికి సేవ చేయనట్ల మన హృదయములను సిద్ధపరచుచు ఉన్నది. దైవ భయములు 2 విధములు కలవు. మొదటి విధము బానిస వారికి తగినది. యజమానుని ఎదిరించగలిగిన మనస్సు బానిసలకు ఉన్నది. కానీ వారు శిక్షకు భయపడి అక్రమము చేయ వెనుకాడెదరు. అనేక మంది క్రైస్తవులు ఈ విధముగా శిక్షకు భయపడి జీవించుతూ ఉన్నారు. ఆశాపాశకులైన చావైన పాపములు కట్టుకుంటూ తమ్మును దేవుడు నరకపాతములో పడవేయనేమోనని భయపడి పాపములను చేయకుందరు. ఈ విధ భయములో దైవ ప్రేమ రవ్వంతైనా లేదు. శిక్షకు భయపడియే పాపములను ద్వేషించును. దీనిని బానిస మనస్తాపము అందురు. బానిస భయము కన్నా మేలైన భయము ఇంకొకటి కలదు. అదే బిడ్డలకు తగిన భయము. అదే ఉత్తమ భయము. అదే ఉత్తమ మనస్తాపం. ఈ భయానికి నరకాగ్ని కారణము కాదు. మనకు ఉత్తమ భయముండిన ఎడల నరకములో పడుదమను భయము చేత దుఃఖము లేదు. కానీ మితిలేని ప్రేమకు పాత్రుడైన యేసునాథుని దివ్య హృదయమునకు బాధ కలిగించినందుకు మనకు దుఃఖము కలుగును. ప్రేమగల బిడ్డల భయము ఇదే. బిడ్డలు తమ తల్లిదండ్రులను ప్రేమించులాగున మనము తండ్రి అయిన దేవుని ప్రేమించి పాపము చేత వారికి బాధ కలిగించకుండా భయపడవలేను. ఈ ఉత్తమ భయము గల క్రైస్తవులు యేసునాథుని దివ్య హృదయమునకు చాలా ప్రీతిపాత్రులగుదురు. తమ పాపములకు ఉత్తమ మనస్తాపపడిన వారికి దేవుడు వెంటనే ఓర్పు దయచేయుదురు. పాపములన్నీ పరిహారమైపోవును. బిడ్డకు తగిన ఈ భయము పునీత జ్ఞానప్రకాశము గారి హృదయమును తరింపచేసినది. మనస్తాపముతో నింపింది. మంచి పాప సంకీర్తనం చేయునట్లు తోడ్పడింది. హేరాళమైన కన్నీళ్లు రాల్చి ఏడ్చాడతడు. ఈ పరిశుద్ధ యవ్వనుడు చేసినలాగున మంచి క్రైస్తవులుగా నడవ ప్రయాసపడవలేను. ఒకరోజు పునీత మార్గరెటమ్మ గారికి కావలి అయిన సన్మనస్కుడు కనిపించి ఆమెతో, నేను దైవ సముఖములో ఉత్తమ ప్రియునిగా జీవించులాగున నీవును జీవించి సకల సృష్టికర్త అయిన సర్వేశ్వరునికి రవ్వంత కష్టము రప్పించక ఎందువుగాక అన్నారు. దైవ భయము లేని క్రైస్తవులు దేవుని సేవయందు చాలా అజాగ్రత్తగా ఉంటారు. జ్ఞాన కార్యములలో మందతనము చూపించి అయిష్టముతో ప్రతి పని చేయుదురు. ఒంటరిగానైనను ఇతరులతోనైనను ఎన్నో కామ పాపములను కట్టుకొందురు. కడరా తీర్పులో ప్రభువునకు ఇవ్వవలసిన ఖండితమైన లెక్కను గూర్చి కొంచెమైనను చింతించుటలేదు. ఈ విధముగా జీవించు వారిని గూర్చి పూర్వవేదములో జ్ఞాని ముందుగానే జాగ్రత్త పడి అపాయము నుండి తప్పుకొనును, కానీ మూర్ఖుడు నిర్లక్ష్యము వలన ప్రమాదమున చిక్కుకొను అని వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 16వ వచనములో. పునీత చిన్నప్ప గారు ఉన్నత పదవిలో ఉన్నప్పుడు తాను చేసిన ఘోర పాపములను పరిహరింప మహాకఠినమైన తపస్సు చేయుచు ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందును అని పౌలు గారు సెలవిస్తున్నారు. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి లేఖ 9వ అధ్యాయము 27వ వచనములో. అద్భుత సంఘటన. సాంగోపాంగమునందు దైవ ప్రేమయందు పేరు గడించిన పునీత తెరేజమ్మ తన పడచుతనములో
యేసు ప్రభు సేవలో చాలా జాగ్రత్తగా మెలిగింది. చిన్న చిన్న లోకాశలకు లోనై ప్రభు ప్రేమకు దూరమైందట. అప్పుడు ఒకరోజు రక్షకుడు తెరేజమ్మకు కనపడి నరకములో చూపించి, ఇదిగో చూడుము, నీవు పూర్తిగా పుణ్య సాధకమునకు నిన్ను ఒప్పగించని పక్షమున నీవు క్రమేణా ఈ లోకాశల చేత పెద్ద పాపములను చేసి ఈ భయంకరమైన నరకంలోనికి త్రోసివేయబడదువు అని చెప్పిరి. అప్పటి నుండి తెరేజమ్మ నరకమును గూర్చి తలంచుకున్నప్పుడల్లా భయముతో వణికిపోయేది. పాపములో పడకుండానట్లు ప్రార్థనలు చేసేది. యేసు దివ్య హృదయమునకు స్వల్ప బాధ రప్పించుకుంట కంటే చనిపోవుటకు సిద్ధముగా ఉండ ఈ నరక భయము నాకు సహాయపడునుగాక అని అనుకొనిడిది. మన పాపములు ప్రియ సహోదరి సహోదరులారా నరక కూపమునకు తోడుకొని పోవునని పదే పదే తలంచుకొనిచో నరక భయము మనలను పాపము కట్టుకోనివ్వదు. స్వల్ప పాపమునైనా సరే స్వస్తి చెప్పి దైవ భయముతో మన ఆత్మను రక్షించుకొనుటకు ప్రయాసపడుదుముగాక. పునీత మార్గరెట్టమ్మ గారి సుకృత వాక్యం. సిలువే ఘనం, సిలువే ధనం, సిలువే భాగ్యం. సిలువ వల్లనే రక్షణ కలుగుటకు శ్రేష్టమైన భక్తిభావం. సిలువ శ్రమ చిహ్నం. అట్టి శ్రమ చిహ్నమే మానవ జీవితంలో ఘనం, ధనం. సిలువ లేకుండా ప్రేమ లేదు. ఇది మన యేసునాథుడు శ్లీవమ్రాను నుండి మనకు నేర్పించిన పాఠం. ఆ యేసు దివ్య హృదయము పరిశుద్ధ దివ్య సప్రసాదములు వేంచేసియుండి మనకు ఇప్పుడును ఆ పాఠమును నేర్పించుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత మార్గరెట్టమ్మ గారు ప్రేమతో నేర్పించినటువంటి సుకృత జపము, యేసునాథుని దివ్య హృదయమా మేము ప్రేమింప అనుగ్రహించండి అనేటువంటి ప్రార్థనని, ఈ జపమును మనం ఇప్పుడు పాట రూపంలో దేవునికి సమర్పణ చేద్దాం. యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయం మనము వ్యక్తిగతముగా దివ్య సప్రసాద నాదునితో, దివ్య హృదయ నాదునితో మాట్లాడుకునేటువంటి సమయం. మన వ్యక్తిగత విషయాలని ఆయనకు చెప్పుకునేటువంటి సమయం. మన కష్టములు, ఇబ్బందులు, నష్టములు, దురదృష్ట పరిస్థితులు, అవిశ్వాస విషయములు, ఇవన్నీ కూడా మనము ప్రభువుతో చెప్పుకోవచ్చు. ఎవరెవరైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళని గురించి కూడా చెప్పవచ్చు. ఏమైతే కష్టపెడుతూ ఉందో దానిని కూడా చెప్పవచ్చు. ఈ లోకములో మనం జీవిస్తున్నటువంటి సమయంలో ఎవరిని కూడా నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఎవరికి ఏమి చెబితే ఏమవుతుందో అనేటువంటి భయముతో జీవిస్తున్నాం. ఎవరికి ఏమి చెబితే నన్ను ఓదారుస్తారా అనేటువంటి భరోసా లేక జీవిస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, అన్నిటిని చక్కబరిచేటువంటి దేవుడు నీ చెంత ఉన్నాడు, నీకు ఎదురుగా ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
నీ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయాన్ని ప్రత్యేకమైనటువంటి సమయంగా మార్చుకో. నీలో ఉన్నటువంటి బాధలు, అస్వస్థతలు, అవస్థలు తెలియచేయి. ఎన్నో విషయాలు, ముఖ్యంగా మన శరీరము సహకరించినటువంటి స్థితి, శక్తి లేకుండా పోతూ ఉన్నాము. కరోనా వ్యాధితో చాలామంది మరణిస్తూ ఉన్నారు. మన తోటివారు మళ్ళీ వారిని తిరిగి చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. శక్తినివ్వమని దేవాది దేవుని అడగండి. ప్రియ సహోదరి సహోదరులారా, రకరకాలైనటువంటి బాధలు, శారీరకమైనటువంటి బాధలు మీరు తదేకంగా చూడగలిగితే ఆ ప్రభువు మిమ్మల్ని మాత్రమే చూస్తూ ఉన్నారు. శరీరములో ఏ అవయవం అయితే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉందో, నొప్పిగా ఉందో సమర్పణ చేయి. దేవుడు స్వస్థతనిస్తున్నాడు. అనుభవిస్తబోతున్నారు మీరంతా కూడా. తెలియచేయండి, ఎక్కడెక్కడైతే ఇబ్బందికరంగా ఉందో శరీరము, ముఖ్యంగా ఈ భౌతికమైనటువంటి శరీరము సరిగా ఉంటేనే ఆధ్యాత్మికంగా, మానసికంగా మనం బలపడగలం. కాబట్టి మొట్టమొదటిగా ఆయన స్వస్థతను చేస్తున్నాడు. తెలియచేయండి. మీ తలను సమర్పణ చేయండి, శరీరమును సమర్పణ చేయండి, కాళ్ళు, మోచ మొత్తాన్ని, శరీరం అంతటిని, దేహం అంతటిని దేవునికి సమర్పణ చేయి. ఆయన అన్నిటిని కూడా పరికించి చూడబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. అడగండి, అడగండి, ఆయన చెబుతున్నాడు. అడగండి, మీకు ఇవ్వబడును, తట్టుడి, తెరవబడును, వెదకండి, మీకు దొరుకును అని చెబుతున్నాడు. అడగటం లేదేమో అనేటువంటి ఆలోచన వస్తుంది. అడుగుదాం. ఎక్కడెక్కడికి ఇబ్బందులుగా ఉన్నాయో, శారీరకమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఎవరెవరైతే మనలాంటి ఇబ్బంది కలిగి ఉన్నారో అలాంటి వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. వాడు శత్రువైనా పర్వాలేదు, వాడు శత్రువైనా పర్వాలేదు, వాని కోసం ప్రార్థన చేద్దాం. వాడు మన్నించకపోయినా వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వారు అంగీకరించకపోయినా వారిని కూడా దేవునికి సమర్పణ చేద్దాం. అందుకే ప్రభువు చెబుతున్నాడు, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. నీ శత్రువును ప్రేమిస్తూ వారి కొరకు నీవు ప్రార్థించమని అడుగుతున్నాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థించకపోతే నీవు కూడా శత్రు స్థానంలోనికి వెళ్తున్నావు. అందుకే నువ్వు అలా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కావున నీ శత్రువు కోసం ప్రార్థన చేయండి. ఈ పవిత్రమైనటువంటి సమయాన్ని మౌన సమయముగా మార్చుకొని ఏకాంతముగా దేవాతి దేవునితో గడపడానికి ప్రయత్నం చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని మనం ప్రేమించుకోవడమే కష్టమవుతున్నటువంటి ఈ సమయంలో మన సహోదరుని ప్రేమించమని అడుగుతున్నాడు. అంతకు మించి శత్రువులను ప్రేమించమని చెబుతున్నాడు. అసాధ్యమైనటువంటి పనిని మనకు అప్పచెప్పుతున్నాడు. కానీ దేవుని సహాయముతో, దేవుని కృపతో మనం దేనినైనా కూడా సాధించగలము. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయం 9వ వచనంలో నా కృప మీకు చాలునని చెబుతున్నాడు. కావున ప్రభువా, ప్రేమతో నింపండి, మన్నించేటువంటి వరము మాకు ప్రసాదించండి. దైవ ప్రేమతో, యేసు ప్రేమతో, యేసు హృదయ ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించమని ప్రాడుకుందాం. ద్వేషము, పగ మమ్మల్ని కాల్చివేయక క్షమ, శాంతితో మమ్మల్ని నింపండి అని అడుగుదాం. క్షమతో నింపమని, దైవ శాంతితో ప్రేరేపించి క్షమించేటి వరమంతో దీవించమని అడుగుదాం. ప్రేమతో నింపు
యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. యేసు యేసు ప్రేమతో నింపు. నాకు ప్రేమింపవరమిమ్ము. యేసు యేసు ప్రేమతో నింపు. నాకు ప్రేమింపవరమిమ్ము. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ద్వేషము పగ మనల్ని కాల్చివేయలోగని క్షమాపణ అనేటువంటి వరముతో, శాంతి వరముతో దీవించమని, మనల్ని నింపమని అడుగుదాం. క్షమతో నింపమని, దైవ శాంతితో నింపమని అడుగుదాం. ద్వేషము పగ కాల్చివేయక క్షమా శాంతితో నన్ను నింపు. ద్వేషము పగ కాల్చివేయక క్షమా శాంతితో నన్ను నింపు. క్షమతో నన్ను నింపు దైవ శాంతితో నింపు. క్షమతో నన్ను నింపు దైవ శాంతితో నింపు. యేసు యేసు సహనంతో నింపు. నాకు క్షమింపవరమిమ్ము. యేసు యేసు సహనంతో నింపు. నాకు క్షమింపవరమిమ్ము. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. యేసు యేసు ప్రేమతో నింపు. నాకు ప్రేమింపవరమిమ్ము. ప్రేమతో నింపు. నాకు ప్రేమింపవరమిమ్ము. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా ఘనత. యేసువా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు దివ్య హృదయ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా మా ప్రార్థన విన్న అవతరించుము, క్రీస్తువా మా ప్రార్థనలను అవతరించుము. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయుము. పరలోక పితయైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ
ఏకతిత్వ సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. నిత్య పిత యొక్క పుత్రుడైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే నింపబడిన దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మిగుల ఐక్యముచే దైవ వార్తతో ఏకీభవించి ఉండి యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మితిలేని ప్రతాపము గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సర్వేశ్వని పరిశుద్ధ ఆలయమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సర్వేశ్వని గృహమును మోక్షపు వాకిలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. ప్రేమాగ్నిచే మండెడు మంట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సకల పుణ్యములకు అగాధమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సకల స్తోత్రములకు మిగుల పాత్రమయుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్యస్థానమునైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములను కలిగియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. దైవత్వ సంపూర్ణము వాసము చేయ యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మీ పితకు మిగుల ప్రియమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మీ సంపూర్ణమైన మేలులకు మేమందరము పొందినట్లా చేసిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్మల ప్రవక్తల ఆశ అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. ఓర్పును మిగుల దయాళము గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మేము ప్రార్థించు వారెల్లరకు పూర్ణ మనస్సు నొసగుడి యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మా పాపముల మన్నింపునకు తగిన పరిహారమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. నిందావమానములు నింపబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము నలుగుగొట్టబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. ఈటిచే పడవబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సర్వ ఊరటలకు ఊటయైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మా జీవమున ఉత్థానమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. పితతో సమాధానపరిచి ఐక్యము కలుగజేయ యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మిమ్ము నమ్మిన వారలకు రక్షణ అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మీ యందు మరణించిన వారలకు నమ్మకమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సకల పునీతుల ఆనందమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సర్వేశ్వని గురిపిల్ల లోక పాపములను పరిహరించి యేసు ప్రభువా, మా పాపములు మన్నించండి స్వామి. సర్వేశ్వని గురిపిల్ల లోక పాపములను పరిహరించి యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. సర్వేశ్వని గురిపిల్ల లోక పాపములను పరిహరించి యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. హృదయమునందు దీనతను శాంతము గల యేసు ప్రభువా, మా హృదయములు మీ హృదయమున కప్పియుండులాగునా చేయండి. యేసు పరిశుద్ధ హృదయ ప్రార్థన. ఓ మిక్కిలి పరిశుద్ధ యేసు హృదయమా, సకల వరప్రసాద ప్రదాత, మా పాప పరిహారమునకై పరితాప హృదయముతో మా దీన మనసును మీకు సమర్పించి మేము ఆరాధించుతూ ఉన్నాము, మేము ప్రేమించుతూ ఉన్నాము. మీ చిత్తము నెరవేర్చుటకు మాకు దీనతను, సహనమును, స్వచ్ఛతను దయచేయండి. మా మంచి యేసువా, మమ్ము మీ కొరకే మీలోనే జీవింపచేయండి. అపాయములో మాకు మీ రక్షణను వసగండి. బాధలలో ఓదార్పును, సంపూర్ణ ఆరోగ్యమును, అనుదిన అవసరములు మీ సహాయమును, చేసే ప్రతి కార్యములో మీ ఆశీర్వాదములు దయచేసి మంచి మరణం పొందుటకు మీ అనుగ్రహము దయచేయండి. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియసుతిని హృదయమును, వారు పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును, స్తోత్రమును కృపతో చూడనవతరించండి. దేవరు వారు కనికరించి అడుగువారులకు మన్నింపు నొసగా అవతరించండి. పితతోను పవిత్రాత్మతోను జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయు మీ దివ్యపుత్రుడగు యేసుక్రీస్తు పేరిట ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి.
శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందం పంచేంద్రియములు గ్రహింపగల్గుణ విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతం శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము నిచ్చితీరి ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదం. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంతువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక.
ఆమె నిష్కలంక ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లినైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగాను ఇంకా ప్రత్యేకముగా మన 2 రాష్ట్రాలలో బిషప్ గారుల యొక్క ఎన్నిక జరగాల్సి ఉంది. కాబట్టి ఈ విన్నపములన్నింటిని కూడా మదిలో ఉంచుకొని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర్ ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్దింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్దింపబడిన వారగుని. పరిశుద్ధ మరియు మా సర్వేశుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయం మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకునండి. అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.